దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి చెరువుల్ని తలపిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుపోయారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో చాలామంది ప్రజా రవాణా వైపు మళ్లారు. దీంతో ఢిల్లీ మెట్రో స్టేషన్లో బస్సులో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పలు మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక ఢిల్లీకి వర్షం ముప్పు ఇంకా తొలగిపోలేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే మరో 24 గంటల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే రహదారులు జలమయం కావటం, ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండటంతో మరింత వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన నగరవాసుల్లో నెలకొంది. మరోవైపు వర్షాలు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక నగరపాలక సంస్థలు, విపత్తు నిర్వహణ అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని భారీ మోటార్లతో తొలగించే పనులు చేపట్టారు. ట్రాఫిక్ను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అయితే మరో 24 గంటల పాటు భారీ వర్షాల హెచ్చరిక ఉండటంతో ఢిల్లీలో పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.